విజయవాడ దుర్గగుడిలో మరో నిర్లక్ష్యం వెలుగు చూసింది. ఇంద్రకీలాద్రి ప్రసాద వితరణ కేంద్రం దగ్గర భక్తులకు కరెంట్ షాక్ కొట్టింది. కరెంట్ షాక్ కొట్టడంతో ప్రసాద పంపిణీ నిలిపివేశారు. కరెంటు నిలిపివేసి ప్రసాదం పంపిణీని కొనసాగించారు. కనకదుర్గమ్మ గుడిలో మరో నిర్లక్ష్యం అంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ షాక్ వచ్చిన ప్రాంతాన్ని పరిశీలించారు ఏఈ అధికారులు. సమస్యను పరిష్కరించడంతో యథావిధిగా ప్రసాద వితరణ కొనసాగుతుంది. వ్యవస్థలో లోపాల కారణంగా ఇంద్రకీలాద్రిలో భక్తులకైతే ఇబ్బందులు తప్పటం లేదు. ఇంద్రకీలాద్రిపై కొలువైన బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో నిర్వహణ లోపాలు బయటపడుతూ ఉన్నాయి. అయితే భక్తులు అప్రమత్తం కావడంతో పెనుముప్పు తప్పినట్లు తెలుస్తోంది. వివరాల్లో చూస్తే గనక ఆలయ ప్రాంగణంలోని ఉచిత ప్రసాద వితరణ కేంద్రం వద్ద భక్తులు విద్యుత్ షాక్కి గురయ్యారు. శనివారం జరిగిన ఈ ఘటనలో భక్తులు ఎవరికీ అపాయమైతే కలగలేదు, ఏమీ కాలేదు. అయితే ప్రసాదం తీసుకోవడానికి వస్తున్న భక్తులకి విద్యుత్ షాక్ తగలటంతో కాసేపు ఆందోళనకర వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్నటువంటి దేవాదాయ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అనంతరం యథావిధిగా ప్రసారాన్ని పంపిణీ చేశారు. ఇక నిర్వహణ విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహించడం పట్ల భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు కూడా ఇక్కడికి వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు. ఇలాంటి దేవస్థానంలో ఇటువంటి నిర్లక్ష్యం సరికాదంటూ కూడా చెబుతూ ఉన్నారు. ఇప్పటికైనా అలసత్వం వీడాలని, ఆదాయంపై కాకుండా దేవాదాయ పవిత్రతను, భక్తుల భద్రతపై ఫోకస్ పెంచాలని కోరుతున్నారు. శుక్రవారం శ్రీచక్ర అర్చనకు వినియోగించిన పాలల్లో పురుగులు రావడం కూడా భక్తుల్లో తీవ్ర కలవరానికి కారణమైంది. నిల్వ ఉంచిన పాలను అమ్మవారి పూజలో వినియోగించడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా పాలను నేరుగా గోవులకు సేకరించి వినియోగించాల్సి ఉండగా ఇటువంటి చర్యలకు పాల్పడటం సర్వత్రా విమర్శలకు కారణమైంది. అంతేకాకుండా గతేడాది డిసెంబర్లో దేవస్థానం బోర్డు, విద్యుత్ శాఖ మధ్య 3,08,00,000 బకాయిల వివాదం కూడా నడిచింది. దీన్ని కూడా తీవ్ర వివాదం రేకెత్తించింది. ఒక్కసారిగా కూడా విద్యుత్ నిలిపివేయటం, సాక్షాత్తు కూడా ఇంద్రకీలాద్రి మీద విద్యుత్ నిలిచిపోవటం జరిగింది. పెట్టాలి సార్, ఇప్పుడే నాకు ఏమి లేదు. ఓకే కాదు తీసుకున్నాం మరి పెట్టమంటారా? ఆ కుర్రోడు అండి, పెళ్ళి అవ్వలేదు అసలు. కుర్రోంది ఇక చూసాం కదా, ఇప్పుడు అంటే విద్యుత్తు ఎందుకు అక్కడ సరఫరా అయింది, ఎందుకు షార్ట్ సర్క్యూట్ లాగా అయిందని చెప్పి కూడా పరిశీలించారు. సరే, త్రూటిలో అయితే ప్రమాదం తప్పినట్లుగానే దీన్ని చూడాలంటూ కూడా భక్తులు చెబుతూ ఉన్నారు. ఒకవేళ కనుక ఇదే షార్ట్ సర్క్యూట్గా సంభవిస్తే ఏంటి పరిస్థితి అంటూ కూడా ఎప్పటికప్పుడు ఎందుకు పర్యవేక్షించడం లేదు? ఇంతమంది వేలాది మంది భక్తులు వచ్చే ప్రాంతంలో ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ విద్యుత్ సరఫరా ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి కదా. ఎందుకు ఇంద్రకీలాద్రి మీద ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ వీళ్ళందరూ ఎందుకు ఇంత నిర్లక్ష్య ధోరణి ప్రవర్తిస్తూ ఉన్నారు? కనీసం అమ్మవారికి ఏ పాలతో అభిషేకం చేస్తున్నామన్నది కూడా పట్టించుకోవటం లేదు. ఏం జరుగుతోంది? ఒకవైపు ఏమో విద్యుత్ బకాయిలు ఉన్నాయి, అవి కట్టలేదు. అమ్మవారి ఆలయంలో ఒక్కసారిగా కూడా విద్యుత్ నిలిచిపోయింది. సాక్షాత్తు కూడా ఇంద్రకీలాద్రి మీద విద్యుత్ నిలిచిపోవటం ఏంటి? లోకానికి కాంతులు ఇచ్చేటువంటి అమ్మవారి గుడిలో, ఈ సృష్టిని కాపాడేటువంటి అమ్మవారి గుడికి కరెంటు లేకపోవటం ఏంటి అంటూ కూడా భక్తులు ఆ సమయంలో ఆవేదన వ్యక్తం చేశారు. తర్వాత అమ్మవారికి ఒక ప్యూర్ మిల్క్తో, తాజా పాలతో అభిషేకం చేయకుండా, ఆవు పాలతో అభిషేకం చేయకుండా టెట్రా ప్యాకులతో అభిషేకం చేయటం ఏంటి? ఇంత నిర్లక్ష్యం ఏంటి? కనీసం పట్టించుకోరేంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో భక్తులు ప్రసాదం తీసుకునే దగ్గర షాక్ కొట్టడం, ఒకవేళ కనుక ఇదే షార్ట్ సర్క్యూట్ జరిగితే అనుకోని ప్రమాదం జరిగి ఎంతటి అపవిత్ర మూట కట్టుకునే వాళ్ళు అంటూ కూడా అమ్మవారి గుడిలో అమ్మవారి దయ వల్ల ఇప్పుడు అది ప్రమాదంగా మారలేదు, కొంతలో తప్పిందని చూడాలి. ముందుగానే అమ్మవారి హింట్ ఇచ్చినట్లుగా దీన్ని భావించాలి అంటూ కూడా భక్తులు చెబుతున్నారు. ఒకవేళ కనుక ఇదే స్థాయి ప్రమాదం కనుక పెద్ద స్థాయిలో జరిగితే ఏంటి? ఇటువంటి చిన్న చిన్న నిర్లక్ష్యాలే కదా పెద్ద పెద్ద ప్రమాదాలకి కారణమయ్యేది. వేలాది మంది భక్తులు వచ్చే చోట డెఫినెట్గా కూడా రోజు తనిఖీలు ఉండాలి. ఎప్పుడు కూడా రెగ్యులర్గా అక్కడ ఉండి కూడా తనిఖీలు చేస్తూ కూడా అంతా కూడా పర్యవేక్షించాలి. ఎందుకు ఇంత నిర్లక్ష్యం ప్రవర్తిస్తున్నారు అంటూ కూడా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ విధంగా కూడా వరుస తప్పిదాలతో కూడా భక్తుల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుంది. ఏకంగా కూడా
ఇప్పుడు ఏకంగా కూడా ఇంద్రకీలాద్రి మీద భద్రతా లోపాలు అపచారాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కూడా భక్తులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. మొదలు పెట్టుకున్నా